శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట అన్నట్లు ఉంది జగన్ తీరు. సీఎంగా రూపాయి జీతం తీసుకుంటానని చెప్పి 1/2 కిలోమీటర్ దూరానికి కూడా ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లడమే కాకుండా దుబారా ఖర్చులు చాలానే చేశారని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రజావేదిక నుంచి అవినీతి అక్రమాలు అంటూ చాలా కోతలు కోశారు. అధికారం చేదాటిపోయిన తర్వాత లెక్కలు చూస్తే అమ్మ జగనా అని ముక్కున వేలేసుకునే ఖర్చు పెట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సెక్యూరిటీ నుంచి అడుగడుగున ఆయన చూపించిన దర్పమంతా ఇంత కాదు. అలాంటి వాటిలో ఒకటే ఎగ్ పఫ్ భాగోతం. 2019-24 మధ్య కాలంలో జారీ చేసిన అధికారిక జీవోలు, వసూలు చేసిన బిల్లులని బహిర్గతం చేస్తూ జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయలని ఎలా దోచుకుందని ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. ఆర్థిక అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తవ్వే కొద్దీ గత 5 ఏళ్లలో జరిగిన కుంభకోణాలు షాక్కి గురి చేస్తున్నాయి. గత 5 ఏళ్లలో అక్కడ పనిచేసిన వారికి ఎగ్ పఫ్స్ రూపంలో ముఖ్యమంత్రి కార్యాలయం 3.62 కోట్లు ఖర్చు చేసింది అనేది ఈ మధ్య వెలుగులోకి వచ్చిన కొత్త అంశం. కేవలం సీఎంఓ కార్యాలయానికి వచ్చిన వారికి ఎగ్ పఫ్స్ అందివ్వటానికి ఏడాదికి సగటున 72 లక్షలు ఖర్చు చేసిందట. అంటే సీఎంఓ రోజుకి 993 ఎగ్ పఫ్స్ తింటుందని, 5 ఏళ్లలో మొత్తం 18 లక్షల ఎగ్ పఫ్స్ తిన్నారని నివేదిక తెలిపింది. కేవలం సీఎంఓ సిబ్బందికి ఎగ్ పఫ్స్ ఇచ్చేందుకే భారీగా ఖర్చు చేశారు అన్న షాకింగ్ న్యూస్ తెలిసిన వారంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారేంట్రా అనే డైలాగులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి ఉండే స్థాయి సెక్యూరిటీని కల్పించుకొని కొత్తగా ఓ వ్యవస్థకే క్రియేట్ చేసుకున్నారని తెలిసినంతా ఆశ్చర్యపోయారు. రిషికొండ ప్యాలెస్ నిర్మాణాలు చూసి ప్రజల మైండ్ బ్లాక్ అయింది. అందులో కేవలం బాత్ టబ్ అయ్యే ఖర్చు, స్నానాల గది వైశాల్యం చూసి ముక్కున వేలేసుకున్నారు. వ్యక్తిగత సెలవులకి ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం ఇవి ఉండనే ఉన్నాయి. ఇప్పుడు ఎగ్ పఫ్స్ ఖర్చు చూసి అరే ఏంట్రా ఇది, ప్రజల సొమ్ము అనుకున్నారా, భారతీ సిమెంట్ అనుకున్నారా అని ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. 2019లో అధికార మార్పిడి జరిగినప్పుడు లోకేష్ని టార్గెట్ చేస్తూ జగన్ మీడియా కొన్ని కల్పిత కథనాలు రాసింది. అలాంటి వాటిలో చిన్నబాబు చిరుతిండికి 25 లక్షలండి ఓ వార్తను వండి వార్చింది. 2014 నుంచి 5 ఏళ్లలో విశాఖ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు, ఈయన అకౌంట్లోనే తనయుడు లోకేష్ టీ, కాఫీ, స్నాక్స్ కోసం 25 లక్షలు ఖర్చు పెట్టిందని ఆ వార్త సారాంశం. రాష్ట్ర ఖజానా మొత్తం లోకేష్ తినేశారనే రేంజ్లో హడావిడి చేసింది సాక్షి పత్రిక. దాన్ని వైసీపీ నేతలు కూడా విమర్శలతో విరుచుకుపడ్డారు. అదంతా ఫేక్ అని తెలిసిన లోకేష్ సాక్షిపై 75 కోట్లకి పరువు నష్టం దావా వేశారు. తప్పుడు కథనంతో పౌర ప్రతిష్టలకి భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో సాక్షిపై చర్యలు తీసుకోవాలి అని పిటిషన్ దాఖలు వేశారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది. అలాంటి వైసీపీ పాలనలో ఎగ్ పఫ్స్ కోసం 3.62 కోట్లు ఖర్చు పెట్టారు అనే వార్త సంచలనంగా మారింది. ఇన్ని బీరాలు పలికి నీతి వాక్యాలు వల్లించిన జగన్ ఇదేం పని అంటూ సోషల్ మీడియా ఆడేసుకుంటోంది. ప్రజల సొమ్ము తనకు వద్దని రూపాయి జీతం తీసుకునే జీతగాడు గీతం బాగానే నొక్కేశారని అంటున్నారు. వీళ్ళకి ఇలాంటి కొత్త ఏం కాదు. గుడివాడలో జరిగిన జగన్ సభ కోసం వచ్చిన జనాలకి నిమ్మరసం ఇచ్చావన్న పేరుతో 32 లక్షల బిల్లు తీసుకున్న పాలకులనే చాలా మంది గుర్తు చేస్తున్నారు. ఇలా ప్రజాధనం వృధా చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.